సంతానమిచ్చు దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము ఆదికాండము 21:7. శారా పిల్లలకు స్తన్యమిచ్చునని ఎవరు అబ్రహాముతో చెప్పును? నేను అతని ముసలితనమందు కుమారుని కంటిని కదా అనెను. ఇది విశ్వాస విజయం. అబ్రహాము గారు శారాల ఉమ్మడి విజయం. విశ్వాసపు విషయాలలో భార్యాభర్తల మధ్య ఏకత్వము, అన్యోన్యత ఉండడం చాలా కష్టం. ఎక్కడో ఒక చోట వారు వ్యతిరేకిస్తారు. భార్య దేవుని మార్గంలో ఉండకుండా తన వారిని, నగలను, వస్త్రాలను ప్రేమించి భర్తతో వ్యతిరేకించవచ్చు. లేదా భర్త దేవుని మార్గము నుండి ప్రక్కకు తొలగిపోవచ్చు. ఒకప్పుడు అబ్రహాము శారాల మధ్య ఇలాంటి ఏకత్వము లేదు, కానీ ఇప్పుడైతే విశ్వాసంలో, ఏకత్వంలో వారి జీవితాలలో కలగబోయేటువంటి దీవెనల కొరకైనటువంటి పునాదిని వారు నిర్మించుకున్నారు. పాత నిబంధన గ్రంథంలో దేవుని పిల్లల జీవితాలలో నూతన నిబంధనకు సంబంధించినటువంటి సత్యాలు అనుభవపూర్వకంగా రుజువు చేయబడినట్లు కనబడుతుంది. అబ్రహాము గారి మెట్టులోకి శారా గారు కూడా చేరుకోగలిగింది. సాధారణంగా స్త్రీలైన వారు వంట పని, ఇంటి పని, అవసరతలు చూసుకుంటారు. ఇంటిలోని ఆత్మీయ లోటులను వారు గమనించకపోవచ్చు. అయితే తన ఇంటిలోనే ఆత్మీయ కొరతలను గుర్తించే స్త్రీగా ఉండడం అనేది చాలా గొప్ప విషయం. అబ్రహాము గారికి భార్య పట్ల గౌరవం ఉంది. ఎంతో ఓపికగా ఆమెను తన అన్యోన్య విశ్వాసంలోనికి ఆయన నడిపించాడు. హాగరు యొక్క కుమారుడు తన కుమారుడే అనే అన్య ఆలోచనతో శారా గారు ఇంటిలోకి కష్టం తెచ్చుకుంది. అది పొరపాటు. ఐగుప్తు స్త్రీ ద్వారా కలిగినటువంటి కుమారుడు అబ్రహాము ఇంట్లో ఎలా ఇమడగలుగుతాడు? ఇష్మాయేలు గారికి తల్లి యొక్క ఐగుప్తు స్వభావం ఉంది. ఆమెకు విశ్వాసం అంటే తెలియదు. ఒక స్త్రీగా సహజ వనరులపై ఆధారపడింది. అయితే శారా వ్యత్యాసమైనటువంటి విశ్వాసి. తనను తల్లిగా దేవుడు చేయగలడు అనే విశ్వాసం కలిగి ఉంది. అలా నమ్మకం ఉంచడం అనేది అంత సామాన్యమైనటువంటి విషయమేమీ కాదు. ఆ తరువాత తన గర్భంలో కుమారునికి కూడా విశ్వాసాన్ని అందించింది. కాబట్టి పుట్టినటువంటి కుమారుడు తల్లి యొక్క విశ్వాసపు ఉద్రేకాలనే కలిగి ఉన్నాడు. అన్యులను వివాహం చేసుకుంటే వారి ద్వారా ఒక క్రైస్తవ గృహము, క్రీస్తు కొరకైనటువంటి గృహము కట్టబడుతుందని ఆశించలేము. ఇష్మాయేలు గారి లాంటి పిల్లల వల్ల గృహంలో సంతోషం ఉండదు. ప్రతి గృహము కూడా పరిశుద్ధాత్మ ద్వారా దేవునికి ప్రతిష్ఠింపబడి ఏకత్వముతో అన్యోన్యంగా ఉంటూ ప్రపంచానికే దీవెనకరంగా ఉండాలి. అలాంటి కృపాధన్యత దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.